నమస్తే వెల్కమ్ టు 9 టీవీ నేను ప్రియాంక దేశంలోని కోట్లాది మంది ఉద్యోగులకు ప్రతి నెల జీతం వచ్చినప్పుడు ఒక భాగం నేరుగా ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. చాలా మందికి అది కేవలం రిటైర్మెంట్ కోసం దాచుకునే పొదుపు నిధిగానే కనిపిస్తుంది. కానీ ఇప్పుడు ఈపీఎఫ్ఓ తీసుకురాబోతున్న కొత్త మార్పులు ఉద్యోగుల ఆర్థిక జీవితాన్ని పూర్తిగా మార్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు పీఎఫ్ డబ్బు అవసరం వచ్చినప్పుడు విత్డ్రా చేసుకోవాలంటే దరఖాస్తులు, వెరిఫికేషన్లు, అనుమతులు, రోజుల తరబడి ఎదురుచూపులు తప్పేవి కావు. కొన్నిసార్లు 2 వారాలు, మరికొన్నిసార్లు 3 వారాలు కూడా పట్టేది. అత్యవసర సమయాల్లో సొంత డబ్బు ఉన్నా వెంటనే వాడుకోలేని పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారబోతోంది. కేంద్ర ప్రభుత్వం మరియు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ 3.0 పేరిట తీసుకురాబోతున్న కొత్త డిజిటల్ వ్యవస్థతో పీఎఫ్ డబ్బు విత్డ్రా చేయడం, బ్యాంక్ ఖాతాలో డబ్బు ట్రాన్స్ఫర్ చేసుకోవడం ఎంత సులభమో అంత సులభంగా మారబోతోంది. తాజాగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ చేసిన వ్యాఖ్యలతో అంశం మళ్లీ చర్చనీయాంశమైంది. ఆయన సంకేతాల ప్రకారం ఈ నెల చివరి నాటికి లేదా త్వరలోనే ఈపీఎఫ్ ఖాతాదారులకు ఏటీఎం మరియు యూపీఐ ఆధారిత విత్డ్రా సౌకర్యం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇది అమలులోకి వస్తే భారతదేశంలో సామాజిక భద్రతా వ్యవస్థలో ఒక చారిత్రాత్మక సంస్కరణగా నిలిచే అవకాశం ఉంది. ఒకసారి ఊహించండి, మీ పీఎఫ్ ఖాతాలో 5 లక్షలు లేదా 10 లక్షలు ఉన్నాయి. ఇంట్లో ఆరోగ్య అత్యవసరం వచ్చింది, పిల్లల చదువులకు ఫీజు చెల్లించాలి, ఇంటి అడ్వాన్స్ ఇవ్వాలి లేదా అకస్మాత్తుగా డబ్బు అవసరమైంది. ఇప్పటి వరకు ఈ పరిస్థితిలో పీఎఫ్ డబ్బు పొందాలంటే అనేక ప్రక్రియలు పూర్తి చేయాల్సి వచ్చేది. కానీ కొత్త విధానం అమల్లోకి వస్తే మొబైల్ ఫోన్లో ఓటీపీ ద్వారా ధృవీకరణ పూర్తి చేసి మీ బ్యాంక్ ఖాతాకు పీఎఫ్ డబ్బులో 75% వరకు బదిలీ చేసుకుని అక్కడి నుంచి యూపీఐ ద్వారా ఖర్చు చేయొచ్చు లేదా ఏటీఎం నుంచి నగదు తీసుకోవచ్చు. అంటే మీ పొదుపు నిధి నిజమైన అవసరం నిధిగా మారబోతోంది. ఈ వ్యవస్థను అమలు చేయడంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కీలక పాత్ర పోషిస్తోంది. యూపీఐ విప్లవాన్ని ప్రపంచానికి చూపించిన భారత్ ఇప్పుడు ఉద్యోగుల పొదుపు నిధులను కూడా అదే స్థాయి డిజిటల్ సౌలభ్యంతో అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. అయితే ఈ కొత్త వ్యవస్థ కేవలం విత్డ్రా సౌకర్యానికి మాత్రమే పరిమితం కాదు. ఇది ఈపీఎఫ్ఓ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ లో భాగం. ఇప్పటి వరకు చాలా మంది ఉద్యోగులు ఒక ఉద్యోగం నుంచి మరో ఉద్యోగానికి మారినప్పుడు పీఎఫ్ ట్రాన్స్ఫర్, కేవైసీ అప్డేట్, నామినేషన్, క్లెయిమ్ ప్రాసెసింగ్ వంటి అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈపీఎఫ్ఓ 3.0 ద్వారా ఈ ప్రక్రియలను మరింత సరళతరం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ఆధార్ లింకింగ్, యూనివర్సల్ అకౌంట్ నెంబర్, ఆన్లైన్ క్లెయిమ్లు వంటి సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. ఇప్పుడు ఏటీఎం విత్డ్రా, యూపీఐ ట్రాన్స్ఫర్ వంటి ఫ్యూచర్లు చేరితే ఈపీఎఫ్ఓ పూర్తి స్థాయి డిజిటల్ ప్లాట్ఫామ్ గా మారే అవకాశం ఉంది. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఉంది. చాలా మంది ఉద్యోగులు పీఎఫ్ ను సాధారణ సేవింగ్స్ ఖాతాగా భావించి తరచుగా విత్డ్రా చేస్తే ఏమవుతుంది? ఈపీఎఫ్ అసలు ఉద్దేశం రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత కల్పించడం, ప్రతి నెల జీతంలో కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం దాచడం. ఒకవేళ ఏటీఎం ద్వారా సులభంగా డబ్బు తీసుకునే అవకాశం రావడంతో ఉద్యోగులు తరచూ పీఎఫ్ డబ్బును ఉపయోగిస్తే రిటైర్మెంట్ సమయంలో అవసరమైన నిధి తగ్గిపోవచ్చు. అందుకే ప్రభుత్వం 75% వరకు మాత్రమే యాక్సెస్ ఇవ్వడం, కొన్ని నిబంధనలు కొనసాగించడం వంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈపీఎఫ్ వడ్డీ కూడా త్వరలో ఖాతాలో జమ కానుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి సుమారు 8.5% వడ్డీ రేటు వర్తించనుంది. ప్రస్తుతం బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే ఇది మంచి రాబడిగా పరిగణించబడుతోంది. అందుకే చాలా మంది ఉద్యోగులు పీఎఫ్ ను సురక్షిత పెట్టుబడిగా చూస్తున్నారు. మార్కెట్లు పడిపోయినా, ఆర్థిక సంక్షోభాలు వచ్చినా పీఎఫ్ నిధి ఉద్యోగుల భవిష్యత్తుకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అందుకే పీఎఫ్ లోని డబ్బును అవసరం లేకుండా తరచుగా వాడకుండా నిజంగా అత్యవసర పరిస్థితిలో మాత్రమే ఉపయోగించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇక పెన్షన్ అంశం కూడా చాలా మందికి స్పష్టంగా తెలియదు. ఈపీఎఫ్ఓ పరిధిలో పనిచేసే ఉద్యోగి కనీసం 10 సంవత్సరాల పాటు సభ్యుడిగా కొనసాగితే ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద పెన్షన్ పొందే అర్హత వస్తుంది. అంటే పీఎఫ్ అనేది కేవలం పొదుపు మాత్రమే కాదు, రిటైర్మెంట్ తర్వాత వచ్చే నెలవారీ ఆదాయానికి కూడా పునాది. అందుకే ఉద్యోగ జీవితంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు ఆర్థిక స్థితిని ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం భారతదేశం డిజిటల్ ఫైనాన్స్ రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. యూపీఐ, ఆధార్, డిజిటల్ బ్యాంకింగ్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వంటి వ్యవస్థల తర్వాత ఇప్పుడు ఈపీఎఫ్ఓ రంగంలో కూడా విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన సేవలు ఇప్పుడు మొబైల్ ఫోన్లో కొన్ని నిమిషాల్లో పూర్తవుతున్నాయి. అదే మార్పు ఇప్పుడు ఉద్యోగుల భవిష్య నిధి వ్యవస్థలో కూడా కనిపిస్తోంది. కాబట్టి ఏటీఎం ద్వారా పీఎఫ్ డబ్బు విత్డ్రా సౌకర్యం అనేది
అనేది కేవలం ఒక కొత్త ఫ్యూచర్ కాదు. ఇది కోట్లాది ఉద్యోగులకు ఆర్థిక స్వేచ్ఛను, అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన సహాయాన్ని అందించే కీలక సంస్కరణ. అయితే అదే సమయంలో ఈ డబ్బు మీ భవిష్యత్తు కోసం దాచిన సంపద అని గుర్తుంచుకోవాలి. అవసరమైనప్పుడు ఉపయోగించాలి, కానీ భవిష్యత్తు భద్రతను దెబ్బతీసేలా ఖర్చు చేయకూడదు. ఇప్పుడు అందరి దృష్టి ఒక్క విషయంపైనే ఉంది. ఈపీఎఫ్ఓ 3.0 అధికారికంగా ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఏటీఎం విత్డ్రా సౌకర్యం నిజంగా ఈ నెల చివరి నాటికి అందుబాటులోకి వస్తుందా? ఒకవేళ అది జరిగితే భారత ఉద్యోగుల ఆర్థిక జీవితంలో మరో డిజిటల్ విప్లవం ప్రారంభమైనట్టే.